మీ పేరండి? నా పేరు వడ్డేని వెంకటరామయ్య, మండల పార్టీ సెక్రటరీ. కూటమి ప్రభుత్వం 5 నెలలు అవుతుంది కదండి, ఎలా ఉందంటారు ఇప్పుడు వరకు? చాలా బాగుంది. ఎందుకంటే ఈ దుర్మార్గ పరిపాలనని ప్రజలు అంతమొందించేసి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడం వల్ల ఈ రాష్ట్రం మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నారు. ఎలాగంటే మోడీ గారి యొక్క సహకారంతో ఈ కేంద్ర నిధులు తెచ్చి ఎక్కువగా వారి సహకారంతో కూడా మంచి అభివృద్ధి చేస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్. 20 సంవత్సరాలు కలిపిన రాష్ట్రాన్ని ఒక నెలలోనే 1 సంవత్సరం వర్క్ చేసి ప్రజలకు అందుబాటులోకి ప్రతిదాన్ని కూడా తీసుకొస్తున్నారు. అలాగే నిత్యావసర వస్తు ధరలను కంట్రోల్లో పెడుతున్నారు. మరి గుంతలు లేని రోడ్లు వేస్తున్నారు. అలాగే మహిళలకి ఏదైతే సూపర్ 6 ఇచ్చిన హామీలు ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటున్నారు. కానీ ప్రస్తుతం అయితే ఖజానా ఖాళీ చేశాడు ఆయన దగ్గర ఏమి డబ్బులు లేవు, అక్కడ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఆయన ఎలాగో ఆయన డబ్బులు సమకూర్చి మోడీ గారిని పట్టుకుని సమకూర్చి పవన్ కళ్యాణ్ చేసినట్టు సహకారంతో చాలా ముందుకు తీసుకెళ్ళి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టు మాత్రం చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వంలో విభేదాలు వస్తున్నాయి, టీడీపీ జనసేన విడిపోయే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. అసలు అదేమి లేదు. ఇది వైసీపీ వేసేటువంటి బులెటిన్లు తప్ప మాకేమి ఎక్కడ మేము విడిపోలేదు. జనసేన తెలుగుదేశం కలిసే ఉన్నాం మేము. మాకు ఏ విధమైన విభేదాలు లేవు. జనసేన మేము మంచి మనస్ఫూర్తిగా కలిసి ఉన్నాం మేము. ఇది వైసీపీ వేసే బులెటిన్స్ అనమాట. ఈ బులెటిన్స్ ఎవరు నమ్మొద్దని చెప్తున్నాను. ఓకే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హోమ్ మినిస్టర్ మీద కామెంట్ చేస్తున్నారు కదా, హోమ్ మినిస్టర్ నేను చేస్తానని. అది ఆయన ఉప ముఖ్యమంత్రిగా చెప్పాడు తప్ప ఆయన ఒక మినిస్టర్గా చెప్పాడు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఇలా నేనే హోంశాఖ మినిస్టర్ అయ్యి ఉండి దాని సంగతి తీర్చినాను అన్నారు తప్ప అదేం తప్పుడు ఉద్దేశంతో ఆయనతో ఏదో తప్పుడుగా చెప్పాలనే ఉద్దేశం ఏం కాదు. అసలు ఆయన ఉప ముఖ్యమంత్రి డెటర్లో చెప్పాడు ఆయన, అంతే తప్ప ఆయనకి ఏం దురుద్దేశం లేదు, మరో ఆలోచన లేదు. దాని మీద కూడా అనిత్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు మాలో లేవని. గత 5 ఏళ్ళు ఎలా ఉండదండి, పథకాలు కానీ పరిపాలన విషయం ఏదో వస్తాయి అసలు అస్తవ్యస్తం అయిపోయిందండి. అన్ని ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు అన్నీ తాకట్లు పెట్టేసి ఈ సారా కంపెనీలు కూడా అన్ని తాకట్లు పెట్టేసి అసలు అస్తవ్యస్తం చేసినటువంటి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టగలిగాడు చంద్రబాబు నాయుడు గారు. చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా, ఓటింగ్ సార్లు అయితే నేను చేయగలుగుతాను, అడ్మినిస్ట్రేషన్ అంతా చంద్రబాబు నాయుడే చేయాలని కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. అస్తవ్యస్తం చేశాడు ఎవరెవరో జగన్ సర్వనాశనం చేశాడు. దాని విషయం ప్రజలందరికీ తెలుసు. అది గతంలోనే పథకాలు వచ్చి చేసుకోవడానికి పనులుండి చంద్రబాబు నాయుడు వచ్చాక పనులు లేవు, పథకాలు లేవు అన్నారు కదా. అదేమి కాదండి, అదే అన్ని పథకాలు తీసుకొస్తున్నారు. ఇవాళ ఇసుక తీసుకొచ్చారు, ఇసుక తీసుకొచ్చి బోలెడు మంది కార్మికులు పనులు దొరుకుతాయి. రోడ్లు తీసుకొస్తున్నారు, అన్ని పనులు పూర్తి చేస్తారు. అది ఒట్టిదంతాను. ఆయన ఇంకా బోల్డ్ టైం ఉంది మనకి, ఇంకా మనకి ఇంకా బోల్డ్ అని డబ్బులు వస్తున్నాయి మనకి. ఇప్పుడే ఫస్ట్ విడతలోనే మాకు ఇంచుమించు చిన్న గ్రామాలకు 20 లక్షలు, పెద్ద గ్రామాలకు 45 లక్షలు రోడ్లు వేసుకోమని కూడా, సీసీ రోడ్లు వేసుకోమని డబ్బులు కూడా ఇచ్చారు. ఎక్కడ నెలల్లోనే 30 రోజుల్లోనే డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా అభివృద్ధి అవుతుంది, ఇంకా కష్టపడతారు. అమరావతిని కూడా ఒక బంగారంగా తయారు చేస్తారు. ఇలాంటి రాజధాని ఎక్కడా లేని రాజధానిగా తయారు చేస్తారు. అది మాకు పూర్తి నమ్మకం ఉంది ప్రజల్లోనండి. ఓకే. ప్రభుత్వం చాలా బాగుంది, చాలా బాగుందండి, చాలా బాగుంది అని మన పార్టీలో మనం చెప్పడం కాదు, జరిగే విధానం కూడా అది.